అభిమన్యుడి చేతిలో ధనస్సు లేదు, విరిచేశారు. కత్తిలేదు, ముక్కలు చేశారు. చివరికి తన రథం చక్రాన్నే ఆయుధంగా చేసుకుని ఆ 7 మహారథులతో పోరాడాడు. వెల్కమ్ బ్యాక్ టు త్రిశూల్ టాక్. శరీరం నిండా గాయాలు, నెత్తురు కారుతోంది. అయినా ఆ 16 బాలుడిని చూసి ఆగిపోవడానికి కౌరవ సైన్యానికి ధైర్యం సరిపోలేదు. అప్పుడే ధర్మం సిగ్గుపడే పని జరిగింది. దుర్యోధనుడి కొడుకు, దుశ్శాసనుడి కొడుకు వెనుక నుండి వచ్చి అలసిపోయిన అభిమన్యుడి తలపై గదతో బలంగా కొట్టాడు. ఒక పెద్ద వృక్షం కూలిపోయినట్టు అభిమన్యుడు నేలకొరిగాడు. ఆ క్షణం కురుక్షేత్రంలో సూర్యుడు కూడా మసకబారిపోయాడు. పాండవుల ఆశ ఆవిరయింది. కాని ఈ మరణమే అర్జునుడిని ప్రళయ రుద్రుడిగా మార్చేసింది. రేపు డే 9 అర్జునుడి శపథం. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.